ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రస్థానం మొదలైన కొత్తలోనే వెన్నుపోట్లు ఎదురైనాయి. ఇప్పుడు కూడా వెన్నుపోట్లు జరుగుతూనే ఉన్నాయి. అంటే పాలకుల నుంచి సమస్యలు ఎదురైనా, అడ్డంకులు కల్పించే వాళ్ళ నుంచి సమస్యలు ఎదురైనా, ఉద్యమ ప్రస్థానంలో వచ్చే వెన్నుపోట్లు పొచ్చేటోళ్ళు ఎదురవుతున్నా, కానీ 30 ఏళ్ల ప్రస్థానం జరుగుతున్నది, లక్ష్యానికి మనం దగ్గరకు వచ్చాం. ఈ విషయంలో మీ సోదరుడిగా చెప్తున్నాను, నేను లక్ష్యానికి చాలా దగ్గరకు వచ్చాం. ఒకటి, గౌరవ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక బలహీన వర్గాల నుంచి ఎదిగిన వ్యక్తి, బీసీ సమాజం నుంచి ఎదిగిన వ్యక్తి, అంతకంటే అత్యంత పేద కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. బీసీ సమాజం నుంచి ఎదగడమే కాదు, ఒక అత్యంత పేద కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. ఒక తల్లి చుట్టుపక్కల ఇళ్లల్లా బేషన్లు తోమి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించుకున్న కాడ తల్లి ఉన్నది. చిన్న టీ కొట్టు పెట్టుకొని రైల్వే స్టేషన్ లో ఆ వచ్చిన ఆదాయంతో పిల్లల్ని పోషించుకునే తండ్రి ఉన్నాడు. ఈ దేశ ప్రధానమంత్రులు ఎంతో మందిని చూశాం, నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు. కానీ మన బీసీ బలహీన వర్గాల నుంచి ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఎవరు లేరు. అంతకంటే ముఖ్యంగా అత్యంత పేద కుటుంబం వచ్చి, తిండికి కూడా కష్టపడే కుటుంబం వచ్చి, 2 పూటలు తిండి లేకపోతే ఒక పూట ఉపాసం ఉన్న కుటుంబం వచ్చిన వ్యక్తి ఎవరన్నా దేశ ప్రధానమంత్రి కాగలిగేదంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే కాగలిగారు. అందుకని ఆయన అంబేద్కర్ పట్ల, రాజ్యాంగం పట్ల, రిజర్వేషన్ల పట్ల చాలా నిబద్ధత ఉన్నది. కానీ కొంతమంది దుష్పాచారం చేసి దాన్ని ఆయనను కొంత దేశ ప్రజల హృదయాల నుంచి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోయారు, మనం చూసాం. అందువల్ల అట్లాంటి ఒక గొప్ప మహనీయుడు మన జాతి మీటింగ్ రావడమే కాకుండా, మనం వేదిక మీదుగా లేని సమయంలో మన మీటింగ్ కాకపోయినా ఎన్నో మీటింగ్లలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంతో మాదిగల్లో మరింత ఆశలు ఆకాంక్షలు పెరిగినాయి. ఎందుకంటే తను కూడా దేశ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏ మీటింగ్ అయినా సరే వర్గీకరణ అంశాన్ని ప్రస్తావన ఎక్సైజ్ చేశాడో, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా